అనేకమైన కఠిన శ్రమలు నా కొరకు ఎదురు చూస్తుందని అంటాడు పౌలు. అనేకమైన కఠిన బాధలు ఎదురు చూస్తుంది. సేవ అంటే సిలువ. సేవ అంటే నిన్నెవరో మెచ్చుకుంటారని, శాల్వాలు కప్తారని, పూలగుచ్చం ఇస్తారని, శభాష్ అంటారని, తోక డిగ్రీలు అటు ఇటు తగిలించుకోవడం కానే కాదు. సేవ అంటే సిలువ. సేవ అంటే కరగడం. సేవ అంటే నలగడం. సేవ అంటే గాయపరచబడడం, ఇతరుల గాయాలు కట్టడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బాధించి వారు ఉంటే వారికి వారు ప్రార్థన చేయాలి. మాటలతో గాయం చేస్తారు. కొడితేనన్నా నొప్పి కొద్దిగా మానిపోతుంది, కానీ మాట కత్తిపోటు వంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరి నాలుకలంట మంగళ కత్తి కంటే పదునుగా ఉంటుందంట. అది హృదయంలోకి దూసుకొని పోతుంది. అయినా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి తిరిగి ఆ నూతన బలాన్ని, శక్తిని, పరిశుద్ధాత్మ ప్రేమను పొందుకొని తిరిగి నిన్ను బాధించేవాడిని కూడా ప్రేమించే శక్తి. యేసు ప్రభు మాటలు ఎంత అద్భుతమైన మాటలు, అతి శ్రేష్టమైన మాట. నిన్ను హింసించి వారి కొరకు నువ్వేం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నీ శత్రువులను ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు.